Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. మొదటి శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ. ఈ అధ్యాయము పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము. పురుషోత్తముడు అనగా పరమాత్మ. ఉపాధి అభిమానియగు క్షరపురుషుని కంటెను, జీవుడు అను అక్షర పురుషుని కంటెను వేరే వారిరువురి కంటెను ఉత్తముడై వెలయుట వలన పరమాత్మకు పురుషోత్తముడనే పేరు వచ్చింది. అట్టి పురుషోత్తముడకు పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, వారు ఎట్టివారు, వారిని పొందుటకు మార్గమేమిటి, అట్లు వారిని పొందుట వలన కలుగు ఫలితమేమిటి మొదలగు విషయాలన్నీ తెలుపబడిన అధ్యాయమగుట వలన దీనికి పురుషోత్తమ ప్రాప్తియోగం అనే పేరు వచ్చింది. క్రిందటి అధ్యాయమున త్రిగుణములను గూర్చి వివరముగా తెలిపి చివరకు వానిని దాటుటకు ఉపాయములను తెలియజేస్తూ అచంచలమగు భక్తి ఆ కార్యమును బాగుగా సాధించగలదనియు, అట్టి భక్తి ద్వారా మనుజుడు 3 గుణములను దాటి బ్రహ్మ సాక్షాత్కారమును పొందగలడనియు భగవానుడు 26వ శ్లోకమున వెల్లడించారు. అట్టి అనన్య అవ్యభిచార భక్తిని ప్రోత్సహించు నిమిత్తమును అట్టి భక్తి జీవులయందు ఉద్భవించుటకు సహాయభూతముగా నుండగలందులకును పురుషోత్తముడగు పరమాత్మ యొక్క స్వరూపము, వారిని పొందుటకు మార్గము, పొందినందువలన కలుగు ప్రయోజనము తెలుపునట్టి ఈ అధ్యాయమును ఉపక్రమింపవలసి వచ్చినది. మరియు భగవద్భక్తి అభివృద్ధి నొందుటకు కాను విషయ విరక్తియు అత్యావశ్యకము కావున అట్టి విరాగమును బోధించు నిమిత్తము మొట్టమొదట ఈ దృశ్యరూప సంసారమునొక అశ్వత్థ వృక్షముగా పోల్చి దానిని అసంగమను ఖడ్గముచే ఛేదించివేయులాగున తెలిపారు. అట్టి సంసార వృక్ష వర్ణనముతో ఈ అధ్యాయము ప్రారంభింపబడుచున్నది. ఊర్ధ్వమూలమధశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఊర్ధ్వమూల మధశాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఊర్ధ్వమూల మధశాఖ మశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఈ శ్లోకమునకు భావము శ్రీ భగవానుడు చెప్తున్నాడు. దేనికి వేదములు ఆకులుగా ఉన్నవో అట్టి సంసారమును అశ్వత్థ వృక్షము రావి చెట్టును పైన వేళ్ళు గలదిగాను క్రింద కొమ్మలు గలదిగాను జ్ఞానప్రాప్తి పర్యంతము నాశము లేనిదిగాను పెద్దలు చెప్తారు. దానిని ఎవరు తెలుసుకొనుచున్నారో అతడు వేదార్థము నెరిగినవాడు అవుతున్నాడు. ఈ సంసారం ఒక వృక్షముగా పోల్చి చెప్పబడినది. అయితే అది అన్ని వృక్షముల వలె వేళ్ళు కిందను కొమ్మలు పైనను కలది కాదు. కేవలము దానికి విరుద్ధంగా ఉన్నట్టుది. వేళ్ళు పైనను కొమ్మలు కిందను కలిగి ఉన్నది. ఇట్టి వైపరీత్యమునకు ఈ కింది కారణాలు చెప్పవచ్చును. పరమాత్మ నుండియే అవ్యక్త మహదహంకారాదులు సమస్త జగత్తు ఆవిర్భవించి ఉండుట వలన ఊర్ధ్వమున వెలయుచున్న ఆ పరమాత్మయే క్రిందనున్న ఈ జగత్తునకు కారణభూతుడని నిరూపించుటకు గాను పైన మూలము క్రింద శాఖలు కలిగి ఉన్నట్లు ఈ బ్రహ్మాండ వృక్షము చిత్రింపబడి ఉండవచ్చును. లేక మాయాకార్యము ఎలాగా అంతయు తలక్రిందులు వ్యవహారముగా ఉండునో ఆ రీతిగానే ఈ సంసార వృక్షము వర్తించుచున్నది. మంచిని చెడ్డగాను చెడ్డను మంచిగాను లేని దానిని ఉన్నట్లు ఉన్నదానిని లేనట్లు తోపింపచేయునది అగుటచే నీటి యందు ప్రతిబింబించబడిన వృక్షము వలె ఈ సంసార వృక్షము తలక్రిందులుగా వర్ణింపబడినది.
వృక్షము బాట పక్కనున్నప్పుడు దాని వలన యాత్రికులకు అవరోధము ఉండదు. కానీ గాలికి విరిగి తలక్రిందులుగా బాటపై పడినచో అప్పుడు కొమ్మలు క్రిందను వేళ్ళు పైనను ఉండును. అప్పుడు ఆ వృక్షము వలన బాటసారులకు అవరోధము కలుగును. అలాగుననే ఆ సంసార వృక్షము బ్రహ్మ మార్గమున పయనించు వారికి ప్రబలమగు అవరోధమును కల్పించుచుండుట వలన అది తలక్రిందులుగా వర్ణింపబడి ఉండవచ్చును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.